వెల్కమ్ టు పొలిటికోస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని చీర్యాల వార్డులో ఈరోజు రెవెన్యూ సదస్సు జరుగుతుంది. ఆ సదస్సు వివరాలు మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రియతమ నాయకులు మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు భూభారత్ అనే చట్టం తీసుకొచ్చి మరి రైతులకు ఆఫీసుల చుట్టూ తిరగకుండా మరి ఒక రెవెన్యూ సదస్సు అని మరి గ్రామాన ఈ రెవెన్యూ సదస్సులు పెట్టి మరి చిన్నకారు సన్నకారు రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా అక్కడున్న విలేజ్లనే సాల్వ్ అయ్యేటట్టు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టి మరి వాళ్ళ దగ్గర అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో రెవెన్యూలో అవి సాల్వ్ చేసేందుకు మరి రేవంత్ రెడ్డి గారు ఈ ఆదేశించారు అధికారులని. మరి గతంలో కూడా ఉన్న పాస్బుక్లలో అంతా చందనవందనంగా జరిగింది. అది మళ్ళీ భూభారతి పెట్టి ఆ చట్టం కొత్త చట్టం తెచ్చి మరి సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు ఈ రెవెన్యూ సదస్సు మా చీరాల్లో పెట్టినందుకు వారికి ధన్యవాదాలు. రైతులకు కొందరికి పాస్బుక్లు ఉన్న పానీలో లేని ల్యాండ్ ఉంది, అవన్నీ సరి చేసి రైతుల సమస్యలు తీర్చడానికి ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి గారికి మరియు మండల తహసీల్దార్ గారికి నేను చెప్పేది ఏమనగా రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎఫ్టీఎల్ కింద ఉంది, పట్టా ఉన్నా కానీ పానీలలో లేని సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటి సమస్యలు తీర్చడానికి మా విలేజ్కి వచ్చినందుకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా కీసర మండలంలో గడిచిన 5వ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఇప్పటికి 4 గ్రామాల్లో అయిపోయింది. ఈరోజు కూడా 2 గ్రామాలు కీసర చీర్యాల గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము. రెవెన్యూ సదస్సులో ఎవరైతే రైతులకు ఇబ్బందికరంగా ఇంకా పట్టదారు పుస్తకాలు రాలేదో వాళ్ళందరూ కూడా అప్రోచ్ అవుతున్నారు. ఇప్పటికి బట్టి చూస్తే చాలా వరకు రైతులు సాదా బైనామా ద్వారా కొన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది పట్టదారు చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులు కూడా ఇప్పటివరకు వాళ్ళ పేరు మీద పట్టదారు పాస్బుక్ రాలేదు, సక్సేమ్ కోసం కూడా పెట్టుకుంటున్నారు. కొంతమంది అయితే వాళ్ళకు పాస్బుక్స్ ఉన్నాయి కానీ దాంట్లో సరైన విస్తీర్ణం ఎక్కలేదు, ఇంకా కొంత విస్తీర్ణం రావాలి, మిస్సింగ్ సర్వే నెంబర్, మిస్సింగ్ ఎక్స్టెంట్ కింద పెట్టుకుంటున్నారు. కొంతమంది అయితే అసలు ఇప్పటి వరకు కూడా గతంలో మాన్యువల్ పట్టదారు పుస్తకాలు ఉండి ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేరు మీద డిజిటల్ పట్టదారు పుస్తకాలు నడవాలి ఉన్నారు. ఇలాంటి ఒక 4-5 కేటగిరీలలో ఇప్పటివరకు చీర్యాల గ్రామంలో తీసుకుంటే ఒక 25 నుంచి 26 దరఖాస్తులు వచ్చాయి. ఒక 60-70 దరఖాస్తులు వస్తాయని అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా తదుపరి నెక్స్ట్ డే నుంచి ఎంక్వైరీ చేసేసి పరిష్కరించి త్వరలో వాళ్ళందరికీ కూడా రికార్డులు ఎక్కించి కొత్త పట్టదారు పుస్తకాలు ఇస్తాం. చూశారు కదా, ఈరోజు చీర్యాల వార్డులో జరిగిన రైతు సదస్సుకు అనేక మంది రైతులు తమ సమస్యలను వినతి పత్రంలో అధికారులకు అందజేశారు. ఈ భూభారతి చట్టంతోనైనా రైతుల సమస్యలు తీరాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.